అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈరోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. ప్రియమైన వారలారా, ఈరోజు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న మతోన్మాదులతో పాటు ఎథిస్టులు కూడా తయారయ్యారు. అందులో ఒకడైనటువంటి సుబ్బరాజు గారు అనుకుంటా ఆయన పేరు. ఈ మధ్యలో బైబిల్ మీద చాలా కుయ్యకూడిన కోతలు కూశాడు, మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. ఆయన పెద్దోడైనప్పటికీ చాలా మర్యాదగా మాట్లాడుతున్నాను. మిస్టర్ ఎథిస్ట్, నిన్ను అలాగే పిల్లల ఏంటిది అసలు నీ ఉద్దేశం ఏంటి? బైబిల్ను తప్పుపట్టాలనా? బైబిల్ తప్పుపట్టాలని అనుకుంటే నీ జీవిత కాలంలో మీ తాత ముత్తాతల తరం కాలేదు. నువ్వెంత బచ్చగడు అంటాను. నువ్వు వయసులో పెద్దోడు అయినా బైబిల్ ముందు బచ్చగడివి నువ్వు. ఇలాంటి మాట్లాడుతున్న నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను. బైబిల్ గురించి ఏమైనా మాట్లాడాలి కూర్చోవాలని నీకు అనుకుంటే ఖచ్చితంగా చర్చకి సిద్ధమైపో. మీ వాళ్ళందరూ కలిపి ఒకసారి కూర్చుంటే బైబిల్ యొక్క గొప్పతనం ఏంటో, సమాజంలో ఎంత గొప్పదో బైబిల్ మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు ఓడిపోతే ఖచ్చితంగా క్రైస్తవ్యాన్ని స్వీకరించవలసి ఉంటుంది. ఏ క్రైస్తవ్యాన్ని అయితే వ్యతిరేకిస్తున్నారో, ఏ క్రైస్తవ్యాన్ని అయితే అవమానించాలనుకుంటున్నారో, ఏ బైబిల్ని అయితే మీరు తప్పుగా ప్రచారం చేయాలనుకుంటున్నారో, అందులో తప్పులు పట్టాలనుకుంటున్నారో, ఆ బైబిల్ని కళ్ళగద్దుకొని క్రైస్తవ్యాన్ని స్వీకరించవలసి ఉంటుంది. మీరు సిద్ధమైతే చెప్పండి, ఖచ్చితంగా చర్చకి సిద్ధమవుతాం. అంతేగాని సమాజంలో మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ క్రైస్తవ్యం మీద, బైబిల్ మీద ఇష్టం వచ్చినట్టుగా మీరు వీడియోలు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామని మీరు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు అందరూ కూడా? ఏంటిది? మీకు ఒక మంచి మాట చెప్తాను. ఈరోజు ఆయన ఏమన్నాడో, బైబిల్ గురించి ఏం మాట్లాడాడో, ఏం ప్రశ్నలు వేసాడో ఒకసారి ఖచ్చితంగా మీరు చూడాలి. దాన్ని చూపిస్తూ నేను మాట్లాడుతాను, ఒకసారి చూడండి. ఇకపోతే ఈ రాము డిజైన్స్ అనే ఆయన వాయు వరుసల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు, నాస్తికులను దృష్టిలో పెట్టుకుని. ఆయన ఉద్దేశం బైబిల్ మాత్రమే మనుషులకు వాయు వరుసల సంగతి నేర్పింది అనే భావన ఆయనలో ఉన్నట్టుగా నాకు అనిపించింది. అందువల్ల ఒక్కసారి బైబిల్లో వాయు వరుసలు ఎంత గొప్పగా ఉన్నాయో కూడా చర్చించాల్సిన అవసరాన్ని రాము డిజైన్స్ అనే ఆయనే కల్పించాడని చెప్పి భావించాలి. బైబిల్లో మొట్టమొదటి మానవుడు ఆదాము, మనందరికీ తెలుసు. ఆదాముకు సాటి అయిన సహాయం లేదు కాబట్టి ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతని పక్కటి ఎముకను తీసి ఆ ఎముకతో స్త్రీని నిర్మించాను అని చెప్పి ఆదికాండం చెబుతోంది. నరుడి నుంచి తీయబడింది కాబట్టి ఆమె నారి అని పిలువబడిన అని చెప్పి కూడా ఆదికాండం చెబుతోంది. ఇక్కడ ఆదాము నుంచి ఒక ఎముకను తీసి దాన్ని స్త్రీగా సృష్టిస్తే ఆదాముకి ఆ సృష్టించిన స్త్రీ ఏమవుతుంది? అయితే కూతురు అవ్వాలి, లేదంటే చెల్లెలు అవ్వాలి. కానీ విచిత్రంగా బైబిల్ ఏం చెబుతుందంటే, ఆదాము తన తల్లిని చెల్లిని విడిచి భార్యను హత్తుకొను అని చెబుతుంది. అసలు ఆదాము నుంచే స్త్రీ సృష్టి జరిగితే ఆదాముకి ఆ అవ భార్య ఎలా అవుతుంది అనే ప్రశ్న క్రైస్తవులకు రాదు. క్రైస్తవ వివాహాల సందర్భంలో కూడా ఆదాము నుంచి హవ్వను సృష్టించిన కథని ఘనంగా వినిపిస్తూ తొలి జంటని దేవుడు ఈ రకంగా తయారు చేశాడని చెప్పి వాళ్ళు ఉదహరిస్తూ ఉంటారు. పోనీ మొట్టమొదటి జంట కాబట్టి ఆదాము హవ్వ పెళ్లి చేసుకున్నారని చెప్పి సరిపెట్టుకుందామంటే వాళ్ళిద్దరికీ ఒక కొడుకు పుడతాడు, కయీను. కయీను హెబెలు చరిత్ర చాలామందికి తెలిసే ఉంటుంది. హెబెల్ని కయీను చంపేసిన తర్వాత దేవుడు కయీన్ని దేశదిమ్మరిగా తిరుగు అని చెప్పి చెప్పిస్తాడు. కయీను నోదు దేశమునకు పోయి భార్యను కూడగా హనోకు పుట్టెను అని చెప్పి ఆదికాండం చెబుతాం. అప్పటికి భూమి మీద ఉన్న జనాభా ముగ్గురే, ఆదాము, హవ్వ, కయీను. మరి కయీనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మనం చూస్తున్న బైబిల్లో ఆదికాండం అప్పటికి ఆదాముకి కూతురు పుట్టినట్టుగా కూడా చెప్పట్లే. కానీ సిరియన్ ఆర్థడాక్స్ బైబిల్లో ఆదాము హవ్వల చరిత్ర అని మరో పుస్తకం ఉంది, మన బైబిల్లో కనిపించినది. అందులో ముందుగానే మగపిల్లలు ఆడపిల్లలు కూడా పుట్టినట్టుగా ఆదాము హవ్వల చరిత్రలో కనిపిస్తోంది. మరి కయీను ఆదాము యొక్క కూతుర్నే, అంటే సొంత చెల్లెల్నే పెళ్లి చేసుకున్నట్ట కాదా మీ లెక్క ప్రకారం? అబ్రహాము తన తండ్రి కుమార్తెను పెళ్లి చేసుకున్న మాట వాస్తవమా కాదా? అంటే తనకు సోదరి వరసయ్య ఆవిడని పెళ్లి చేసుకున్నాడా లేదా? యోధా పెద్ద కుమారుడైన ఏరుని దేవుడు చంపేసిన తర్వాత అతని సోదరుడైన వానాన్ని యోధా పిలిచి, నీ వదిన గారి దగ్గరికి పోయి మరిది ధర్మం ప్రకారం ఆమెకు సంతానాన్ని కను అని చెప్పి ఆదేశించాడా లేదా? వానాను వదిన గారికి సంతానం కనడం ఇష్టం లేక తన రేతస్సును నేల మీద వదిలేడు అన్న కారణంగా దేవుడు అతన్ని చంపాడా లేదా? యోధా తన కోడలు తామారికే స్వయంగా పిల్లల్ని కన్నమాట వాస్తవమా కాదా? రూబేను తన తండ్రి ఉపపత్నిని కలిశాడా లేదా? అమ్రాము తన మేనత్తను చేసుకున్నాడా లేదా? లోతు తన ఇద్దరు కుమార్తెలకు సంతానాన్ని కన్నాడా లేదా? ఆ కుమార్తెలిద్దరూ తండ్రికి మద్యం తాగించి తండ్రి ద్వారానే పిల్లల్ని కన్నమాట వాస్తవమా కాదా? క్రైస్తవులు ఘనంగా చెప్పే దావీదు యూరియా అనేటువంటి సైనికుడి పెళ్ళాన్ని భక్ష్యమని రాజమందిరానికి తీసుకొచ్చి మానభంగం చేసిన మాట వాస్తవమా కాదా? ఆ తర్వాత ఆమె భర్తను చంపేసి ఆమెని ఇంట్లోకి తీసుకొచ్చి భారీగా చేసుకున్న మాట వాస్తవమా కాదా? అలా వారిద్దరు అక్రమ సంతానమే కదా సొలొమోను. మరి సొలొమోను ప్రపంచంలో ఉన్న అందరికంటే తెలివైన వాడు అని చెప్పి క్రైస్తవులు ఎందుకు కీర్తిస్తున్నారు? సొలొమోనుకి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నమాట వాస్తవమా కాదా? బైబిల్లో దేవుడు మీరందరూ యుద్ధానికి వెళ్ళండి, వాళ్ళని చంపండి,
పురుషులందరినీ చంపండి, పురుష సంయోగం ఎరిగిన స్త్రీలందరినీ చంపండి, పురుష సంయోగం ఎరగని స్త్రీలను మటుకు మేము మీకోసం ఉంచుకోండి, అందులో నాకు వాటా ఇవ్వండి అని చెప్పి అడిగిన మాట వాస్తవమా కాదా? 2000 మంది పురుష సంయోగం ఎరగని స్త్రీలని వాళ్ళు స్వాధీనం చేసుకుంటే అందులో దేవుడు వాటాగా 32 మంది వచ్చిన మాట వాస్తవమా కాదా? బైబిల్ ఈ విషయాన్ని ధృవీకరిస్తోందా లేదా? చూశారు కదా, ఇన్ని ప్రశ్నలు వేశాడు ఆయన అబ్రహాం గారి గురించి, తర్వాత ఇక మరి వారి యొక్క పిల్లల గురించి, ఆదామవ్వల గురించి, వారి యొక్క సంతానం గురించి, వచ్చిన ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల గురించి, క్రైస్తవ్యులు జరుగుతున్న పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు. బైబిల్ గురించి నేను ఒకవేళ కానీ విప్పి అందులో చెప్పినా ఖచ్చితంగా ఈయన అంగీకరిస్తాడా? బైబిల్ నువ్వు నమ్ముతావా నాయన? ఇప్పుడే చెప్తాను ఆన్సర్లన్నీ. నమ్ముతావా? బైబిల్ నమ్మలేను నువ్వు, బైబిల్ విశ్వసించలేను నువ్వు, క్రైస్తవ్యాన్ని నమ్మలేను నువ్వు, క్రీస్తుని విశ్వసించలేను నువ్వు, ఎందుకు మరి బైబిల్ గురించి మాట్లాడావు? నువ్వు నిజంగా దేవుడిని నమ్ముతావా? దేవుడు ఉన్నాడని విశ్వసిస్తావా? నువ్వు ఒక నాస్తికుడివి, దేవుడు లేడని నమ్మేవాడివి. నీకేం చెప్తే అర్థమవుతుంది? అందులో ఏదో తప్పులు ఉన్నాయని అంటున్నావు కదా. అసలు ఏ కాలానికి సంబంధించిన మాటలు నువ్వు మాట్లాడేవో నీకు తెలుసా? ఆదాము గారు అవ్వగారి కాలమే ఎప్పుడు కాలం, అబ్రహాము గారి కాలం ఎప్పుడు కాలం, తరువాత అక్కడ ఉన్నటువంటి యోధా గారి కాలం ఎప్పుడు కాలం, ఈ కాలాలన్నీ గతించిపోయిన కాలం. పూర్వం నువ్వు చరిత్రను చూసుకుంటే మానవ సమాజం అంత మెచ్యూరిటీ మైండ్లో లేరు. మానవ సమాజం గ్రాడ్యువల్గా ఎదుగుతూ అప్డేట్ అవుతూ వచ్చింది. బైబిల్లో నువ్వు ఎప్పుడో పూర్వకాలం పాతకాలంలో ఉన్న సందర్భాలు దేవుడు వాటిని రాయించాడు. ఆ కాలంలో వాళ్ళు అలాగున్నారు, వారి పరిస్థితుల్లో ఉన్నాయని. కానీ అప్డేట్ అయిన బైబిల్ గురించి కానీ, నూతన నిబంధన వచ్చింది సంఘ కాలంలో కానీ, సంఘ కార్యక్రమాల్లో కానీ, పూర్వం ఉన్న మాటలను మాట్లాడుతున్నావు. కానీ ఇప్పుడు ఎవరు కూడా సంఘంలో అలాంటి కార్యక్రమాలు చేయరు. నువ్వు వావి వరుసల కోసం మాట్లాడుతావు. అసలు వావి వరుసలు ఎప్పటి నుంచి వచ్చాయి? మీ తీస్తులు చెప్పండి, ఎవరు తీసుకొచ్చారు? మరి ఎలా వచ్చాయి? మానవ సమాజంలోకి ఎలాగ అడుగుపెట్టే? ఏమి నువ్వు తీసుకొచ్చేవాడు? కొంప తీసి మీ తాత ముత్తాతలు ఎవరైనా తీసుకొచ్చారా దీన్ని? ఎవరు ఇప్పుడు జ్ఞానం లేకుండా, బావి వరుసలు లేకుండా అసలు ఇది ఏ విషయంలో ఎవరు ప్రవర్తిస్తున్నారు? ముఖ్యంగా క్రైస్తవులు ప్రవర్తిస్తున్నారా? క్రైస్తవులు వారింట్లో వారి యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలు పిల్లలు ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారా? అలా చేసుకోమని దేవుడు ఏమైనా చెప్పాడా? బైబిల్ ఏమైనా ఉందా? నూతన నిబంధనలో పాత కాలంలో గతించిపోయిన సంగతులను నువ్వు చెప్తూ ఆదామవ్వ గారి గురించి, అబ్రహాం గారి గురించి, యోధా గారి గురించి నువ్వు మాట్లాడేవు, బాగానే ఉంది. మాట్లాడే వాటన్నిటికీ సమాధానం చెప్తాను. ఎప్పుడు నువ్వు చర్చికి వస్తావు చెప్పు. ఇప్పుడు చెప్పేస్తే గొప్ప ఏముంది? చర్చిలో కూర్చుంటే దేవుడు ఏం చెప్పాడో, వావి వరుసల గురించి ఏం మాట్లాడాడో, దేవుడు ఏ ఆజ్ఞలు ఇచ్చాడో అలా ఒకవారు పాటించకపోతే ఒకవేళ దేవుడు ఏం చేస్తానని చెప్పాడు నీకు తెలుసు? అసలు బైబిల్లో ఒక పావంతు కూడా చదవలేని నువ్వు, కనీస జ్ఞానం లేని నువ్వు బైబిల్లో తప్పు పడతావా? అసలు ఈ ధైర్యం ఏంటి చెప్పు నువ్వు? అసలు నువ్వు దేవుడు నమ్ముతావా? ముందు నేను అడుగుతాను చెప్పు. పళ్ళన్నీ ఊడిపోయి ఉన్నాయి, రేపు మాపు పోయేలాగా ఉన్నావు, అవునా కదా? ఎందుకు నువ్వు ఎందుకు పోతున్నావు చెప్పు? మనిషి అనేవాడు ఎందుకు చచ్చిపోతున్నాడు? ఇది నా ప్రశ్న. నువ్వు చెప్పు ఎత్తిస్ట్గా. నీ పళ్ళు ఎందుకు ఊడిపోతున్నాయి చెప్పు? నువ్వు ఎందుకు ముసలోడు అయిపోయి, ఎందుకు నీ యొక్క నల్ల తల తెల్లగా అయిపోతున్నావు, నువ్వు ఎందుకు ముసలోడు అయిపోతున్నావు? నువ్వు ఎందుకు పుట్టావు, ఎందుకు బతుకుతున్నావు, ఎందుకు చచ్చిపోతున్నావు చెప్పు చాలు క్లియర్గా. దీని దగ్గర నీకు సమాధానం ఉంటే నీకు దేవుడు అర్థం అవుతాడు. అసలు ఏ దేవుడు నమ్మను నువ్వు? బైబిల్ గురించి మాట్లాడడం ఏంటి? అసలు ఏ దేవుడు నమ్మవు కదా నువ్వు. ఒకవేళగా నువ్వు ఏదో దేవుడిని నమ్మావు, యెహోవా దేవుడిని లేదా క్రైస్తవ్యాన్ని నువ్వు తప్పుబట్టావు, క్రీస్తుని తప్పుబట్టావు అంటే పర్వాలేదు. నువ్వు ఎవరిని నమ్మవు కదా. నీకు ఏమని చెప్తే ఆన్సర్ అర్థం అవుతుంది? ప్రియులారా, నేను చెప్పలేక కాదు, ఇవన్నీ కూడా విప్పి చెప్పగలను. ఆయన అంగీకరించే మనస్సు ఉందా? సుబ్బరాజో ఏం పేరో, నేను చర్చికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. ఒకవేళ కానీ బైబిల్లో నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను. బైబిల్లోనే చెప్తాను నేను. నువ్వేదో పనికిమాల పుస్తకాలు ఎవరో రాశారని బైబిల్కి వ్యతిరేకంగా ఎన్నో పుస్తకాలు రాసావు. బైబిల్ వ్యతిరేకంగా రాసిన పుస్తకాలు చదువుకొని మతిపోయి బైబిల్లో తప్పులు ఉన్నాయనుకొని మాట్లాడుతున్నావు నువ్వు. నీకంటూ సొంత జ్ఞానం ఏది లేదు, ఎవడో రాసిన పుస్తకాలు చదువుకోవడమే. కానీ బైబిల్ దైవ గ్రంథం. అందులో ఉన్న విషయాలు పక్కోడు ఎవడో, పనికిమాలోడు ఎవడో, బుద్ధి లేనోడు ఎవడో, జ్ఞానం లేనోడు ఎవడో మానవ ఆలోచనతో ఒకవేళ దాని కామెంటరీ రాశాడు అనుకో, తప్పు పట్టాలని రాశాడు అనుకో, అది బైబిల్ దాన్ని అంగీకరించదు. క్రైస్తవులు మేము అంగీకరించం. అసలు నువ్వు చెప్పిన మాటలు ఏవన్నా సరే అవన్నీ బైబిల్లో ఆయా కాలాలు బట్టి మనుషులు చేసిన తప్పులు కూడా దేవుడు రాయించాడు బైబిల్లోని. అది విశేషం. మేము అలా చేయమని చెప్పలేదే. అబ్రహాం గారు చేసినట్టు నేటి క్రైస్తవులు చెయ్యండి అని చెప్పలేదు. ఒకవేళ పొరపాటు చేస్తే పొరపాటు చెయ్యొద్దని చెప్పాడు అక్కడ అబ్రహాం గారు అయినా సరే. ఒకవేళ ఆదాం గారు చేసినట్టు క్రైస్తవులందరూ చెయ్యండి అని రాయబడలేదు బైబిల్లో, విన్నావా? అక్కడ ఒకవేళ ఆదాం తప్పు చేస్తే తప్పు చెయ్యకండి అని రాయబడి ఉంది. అంటే యోధా గారు ఒకవేళ కానీ మరి చేసినట్టు మీరు చెయ్యండి అని రాయబడలేదు. యోధా గారు తప్పు చేస్తే తప్పు చేసింది మరి మీరు చెయ్యొద్దు అనే దేవుడు ఆ కాలంలో ఉన్నటువంటి యుగాంతంలో ఉన్న
మనుషులకి బుద్ధి కలగడానికి నీలాటోడికి కూడా చెప్పాడు, కాబట్టి నువ్వు అంగీకరించవు. కానీ బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, పూర్వకాలం జరిగిన సంగతులన్నీ కూడా యుగాంతమందు మీకు బుద్ధి కలుగుటికే రాయబడింది అని అన్నాడు. బుద్ధి కలుగుటికే రాయబడి ఉందని చెప్పాడు తప్ప మీరు దాన్ని పాటించడానికి రాయబడి ఉందని చెప్పలేదు దేవుడు. నీకు తెలుసా అసలు బైబిల్ గురించి? ఈ చిన్న బచ్చగడు నువ్వు బైబిల్ ముందు, నీకడు తెలుసు. ఏవో కొన్ని మాటలు తీసుకొచ్చేసి అక్కడ జరిగిన సందర్భాలు జరిగేవి. తప్పుని తప్పనే చెప్పాడు దేవుడు. అప్పుడు ఏమో ఆదాం అవ్వలకి ఏమి వాయు వరుసలు ఏమీ నేర్పించలేదు దేవుడు. ఎందుకంటే అప్పుడున్న మానవ సమాజపు ఆలోచనలు వేరు. కొంతకాలం అయిన తర్వాత ఆజ్ఞలు ఇచ్చేది తప్పు, ఇలా చేయకూడదని చెప్పి మానవుడికి మీరే చెప్తారు, సైన్స్ ప్రకారంగా మానవుడు అప్డేట్ అవుతూ మానవ మస్తిష్కంలో ఉన్నటువంటి ఆ యొక్క మట్టి మెదడులో గుజ్జు పెరుగుతూ, జ్ఞానం పెరుగుతూ, ప్రకృతిని, సమాజాన్ని, ఈ లోకాన్ని అర్థం చేసుకుంటూ అప్డేట్ అయ్యి ముందుకు వెళ్ళాడు. అలా ఎప్పుడో అప్డేట్లు కానీ జరగని ఆ కాలంలో ఉన్న సందర్భాలని తీసుకొని వచ్చి, అప్పుడు జరిగినటువంటి ఆ పరిస్థితుల్ని తీసుకొని వచ్చి ఇప్పుడు లింక్ పెట్టి ఈ సమాజానికి ఇగో అప్పుడు అలా జరిగిందంటే అర్థమవుతుందా? పాతకాలంలో మనకి 2000 నోట్లు ఉన్నాయి, వాటిని తీసేశారు. ఇప్పుడు 2000 నోటు తీసుకెళ్ళి నువ్వు మారుద్దామని చల్లదు. అది నీకు అర్థమైనట్టు చెప్తున్నాను. పూర్వకాలంలో ఉన్న సందర్భాలు జరిగాయని చెప్తున్నాడు, వాటిని ఇప్పుడు పాటించమని చెప్పలేదు దేవుడు. అవన్నీ గతించిపోయాయి. 2000 నోటు ఎలా చల్లదో ఇప్పుడు నువ్వు చెప్పినవేవి కూడా క్రైస్తవ సమాజంలో కానీ క్రైస్తవ ప్రపంచంలో చల్లవు. క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తుని ఆరాధిస్తూ వెళ్తున్న మేము, క్రీస్తు ఏది చెప్తాడో అది మేము వెంబడిస్తూ ఉంటాం. పూర్వకాలంలో పూర్వీకులు, వారికి ఏం తెలియదు, వాళ్ళకి కొన్ని సందర్భాలు తెలియదు, వారికి వాళ్ళు అలా బ్రతికారు. ఆ రోజు అలా బ్రతికిన విధానాన్ని తీసుకొచ్చి యుగాంతమంది మీకు బుద్ధి కలిగిట్టుగా అలా చేయకండి అని చెప్పాడు. ఏ తప్పు చేసినా దావీదు గారి గురించి మాట్లాడు, బెత్షెబా గురించి మాట్లాడు. తప్పు చేసినందుకు దావీదు గారికి దేవుడు శిక్ష చేశాడు. అది మాట్లాడమే, నీకు తెలిసేటి. అంతవరకు చదువుకున్నాను. ఎవడో చదివి రాసిన ఆ బైబిల్ వ్యతిరేకంగా రాసిన ఎంగిల్ పుస్తకాలు చదువుకొని ఎంగిల్ మాట్లాడడం కాదు, పూర్తిగా చదువు, బైబిల్ చదువు, అప్పుడు మాట్లాడు. దావీదు గారు తప్పు చేసిన తర్వాత ఆయనకి ఎంత శిక్ష వేశాడు దేవుడు నీకు తెలుసా? తప్పు చేస్తే క్షమించే దేవుడు అనుకున్నావు. నీకే దేవుడు లేదు, ఏమీ లేదు. అవును కదా? నీకే భయం లేదు. ఏదో బతుకుతున్నావు, తింటున్నావు అన్ని జంతువుల్లాగా, అంతే కదా? దేవుడు అనేవాడు ఎవడు లేడంటాడు. అన్ని జంతువులు ఎలా బతుకుతున్నాడు అలా బతుకుతున్నాడు అని అర్థం. జంతువులు కూడా తెలుసు దేవుడు ఎవరో. నీలాంటి కంటే జంతువు కంటే హీనం నువ్వు. దేవుడి గురించి లేడు, దేవుడు కాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడని బ్రతుకుతున్నాడు. జంతువులు కూడా దేవుడు అంటే తెలుసు. జంతువుల కంటే హీనమైన బతుకిది. బైబిల్ గురించి నీకు ఎందుకయ్యా? ఎవడో నువ్వు బైబిల్ గురించి మాట్లాడితే నీకు ఎందుకు? అసలు నీకేం తెలుసు అని? క్రైస్తవ్యం గురించి నీకేం తెలుసు? మరి ఆ క్రైస్తవ్యం పెట్టిన భిక్ష కదా ఈరోజు చదువుకున్నావు. నువ్వు ఇంగ్లీష్ చదువుకున్నావు అంటే ఎవరు భిక్ష? మళ్ళీ క్రైస్తవుల గురించి మాట్లాడుతావు. బైబిల్లో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమనే అన్నారు కాబట్టే మన మదర్ తెరిసా గారికి ఈ దేశానికి వచ్చి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు మన దేశానికి. ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలు చేశారు క్రైస్తవులు. ఫోన్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఏవైనా సరే నువ్వు వాడుకుంటున్న ప్రతిదీ క్రైస్తవులు పెట్టిన భిక్షే. మరి అలా రోజు వాడుకుంటూ రోజు తింటూ ఆ క్రైస్తవులు పెట్టిన భిక్ష మీద బతుకుతూ వాళ్ళు క్రైస్తవులు చెప్పిన చదువుకున్నావు నువ్వు. ఇంగ్లీష్ భాష అనేది ఎవడు మరి? మళ్ళీ క్రైస్తవుల గురించి మాట్లాడుతావు నువ్వు. అవునా? క్రైస్తవుల గురించి మాట్లాడుతావు. ఇది నీ స్టాండర్డ్. సిగ్గుందా నీకు అసలు? ఏమనుకుంటున్నావు నువ్వు క్రైస్తవులు అంటే? బైబిల్ అంటే అంత తక్కువ ఉందా? బిల్ గేట్స్ ₹1,00,000 పెట్టి బైబిల్ కొన్నాడు. నీకంటే తెలివి, నువ్వు ఎవడో తెలియదు, అనామత్తుడివి. ఆ చిన్న వీడియో చేసుకోవడం తప్ప. బిల్ గేట్స్ కోటీశ్వరుడు. మరి ఎందుకు కొన్నాడు అంత డబ్బులు పెట్టి ఆ బైబిల్ని? బైబిల్ కొన్న చరిత్ర అది. బైబిల్ అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ బుక్, హోలీ బుక్. బైబిల్ తప్పు పట్టాలంటే నువ్వెంత బచ్చగడివి. నువ్వు నీ వెనకాల ఉన్న వాళ్ళు అందరూ కూడా బచ్చగల్ అంటాను నేను. ఇంకా ఎక్కువ మాట్లాడితే లుచ్చగల్ అంటాను. అర్థమైందా? ఏం తెలుసు మీకు? ప్రశ్న ఎత్తను నువ్వు. ప్రశ్న వేసినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏం చేశారు? ప్రశ్నకి జవాబు చెప్పండి. నీకు ఎందుకు చెప్పాలా? నువ్వు నమ్ముతావా? యేసుక్రీస్తు నువ్వు అంగీకరిస్తావా? బాప్తిసం తీసుకుంటావా? చెప్పు. మరి దేవుడే లేడని అంటావు కదా, నీకెందుకు చెప్పాలి? నువ్వు ఏడు ప్రశ్నలు వేడా? పెద్ద ప్రశ్నలు లేటు. నాకు తెలిసి అవి ఏ ప్రశ్నలే కాదు అవి. పూర్వకాలంలో ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు వారిని చూడనట్టుగా వదిలేశాడని బైబిల్లో ఉంది. ఎందుకో తెలుసా? వారికి అర్థం కాలేదు ఆ రోజు. చిన్నపిల్లలకి ఏం చేస్తావంటే ఎన్నిసార్లు చెప్పినా వారికి అర్థం కాదు. మైండ్ మెచ్యూర్ అవ్వలేదు. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా వాడు వినకపోతే కొన్ని విషయాల్లో వాడు ఎదిగినప్పుడు తెలుసుకుంటాడని చూడనట్టు కొన్ని విషయాలు వదిలేస్తారు. ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా ఏదేదో మాట్లాడతావేటయ్యా పిచ్చోళ్ళగా. నేను పిచ్చోడు అంటారు. ఇదిగో దాన్ని ఏమంటారంటే, కొంతమంది మత పిచ్చోళ్ళు ఉన్నారు, మతాన్ని పట్టుకొని ఏడుస్తారు. అలాంటి వాళ్ళు అనుకోక. క్రైస్తవులు అంటే మత పిచ్చోడు ఉన్నాడు కాదు, ఒక మంచి మార్గంలో వెళ్ళినోడు, ప్రపంచానికి మార్గదర్శకుడు క్రైస్తవుడు అంటే. అర్థమైందా? నీదొక ఏం పిచ్చి అంటే దేవుడు లేడని పిచ్చి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. అందులో నువ్వు అక్కడవే. నువ్వు ఒక పిచ్చోడివి, ఎర్రోడివి. ఎందుకో తెలుసా? 3 ప్రశ్నలు నీ జీవితంలో. అసలు నువ్వు ఎందుకు బతుకుతున్నావు?
ఎందుకు పుట్టావు, ఎందుకు చచ్చిపోతున్నావు, ఈ మూడిట్లు ఎత్తుక్కో. నువ్వెందుకు ముసలోడు అయిపోయావు, నీ పళ్ళు ఎందుకు ఊడిపోతున్నాయి? అవునా కదా? ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఒకసారి చెప్పు సమాజానికి. అసలు పుట్టడం ఏంటి, చచ్చిపోవడం ఏంటి? ఎందుకు చచ్చిపోతున్నావు? చావు వెనక ఉన్నది ఎవరు? పుట్టుకు వెనక ఉన్నది ఎవరు? ఎవరు మనుషులు పుట్టిస్తున్నారు? మనుషుడి జీవితం ఎందుకు ముగిసిపోయి, ఎందుకు చనిపోతున్నాడు, చచ్చిపోయి ఎక్కడికి వెళ్తున్నాడు, పుట్టి ఈ లోకానికి ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఇవన్నీ తెలిసేటి నీకు? ఏ గుడ్డు తెలియదు కానీ మాట్లాడుతుంటావు. సిగ్గుండాలి నీకు. వయసు వస్తే సరిపోదు. నీ జ్ఞానం ఎందుకు? ఎవ్వడికి ఉపయోగపడలేని జ్ఞానం ఇది. అర్థమైందా? సమాజానికి వీలైతే బాగు చేయి, అంతేగాని క్రైస్తవుల మీద బైబిల్ మీద పడే అడక. నీ బతుకు సరిపోదు. చెప్పాను కదా, నువ్వు బచ్చగడు బైబిల్ ముందు. నీ బోటి వారందరూ బచ్చగాళ్ళు. ఒకవేళ నీకేమైనా చర్చకి సిద్ధం అయితే హనీ జాన్సన్ సిద్ధం, కింద నంబర్ ఉంటుంది, ఫోన్ చేయి, మాట్లాడదాం. బైబిల్ గురించి నీ ఇష్టం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని ప్రశ్నలు ఎత్తావు, కానీ నేను ప్రశ్నలకు జవాబు చెప్పేసిన వెంటనే నీకు తీసుకెళ్లి బాప్తీసం ఇచ్చేస్తాను. నువ్వు రెడీ అయితే చెప్పు. యేసుక్రీస్తుని అంగీకరిస్తానంటే చెప్పు. అంతేగాని పనికిమాలది ఏదో రాయలేడని కాదు. ఈ పనికిమాలలో మాట్లాడినండి ఈ మతోన్మాదులు కూడా పట్టుకొని మరలా తిరగేసి అవే ప్రశ్నలు వేస్తున్నారు. మీరు ఏ ప్రశ్న వేసిన జవాబు, మీరు ఏ ప్రశ్నలు అయితే బైబిల్ నుంచి తీశారో అదే ప్రశ్నలకి జవాబు బైబిల్లోనే ఉంటుంది. కాకపోతే మీరు ప్రశ్నలు మాత్రమే చూశారు, ఆన్సర్స్ చూడలేదు. ఆన్సర్స్ మీకు కనపడలేదు, ఎందుకంటే మీ కళ్ళుకు ఆకలి ఎత్తికి వెళ్ళిపోయాయి. కాబట్టి ఆ వేసిన ప్రశ్నలకి జవాబు చెప్పడానికి నేను సిద్ధం. మీ కింద ఫోన్ నెంబర్ ఉంది. ఎవరికైనా ఒకవేళ గట్స్ ఉంటే, ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే, రోషం ఉంటే మీరు అడిగిన ప్రశ్నలకి, ఇదిగో గట్స్ ఉన్న క్రైస్తవుడిగా, రోషం ఉన్న క్రైస్తవుడిగా నేను మీ ప్రశ్నలకి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ మీరు చర్చకు సిద్ధమైతే ఫోన్ చేయండి, అంతేగాని పనికి మళ్ళీ మాట్లాడకండి. దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. దేవుడు మీ అందరిని దీవించిన కాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.